మహిళల ఐపీఎల్కు క్రేజ్ పెరిగిన నేపథ్యంలో ఆ టోర్నీ ప్లేయర్స్ ఆక్షన్ పైన ఆసక్తి నెలకొంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మహిళల ఐపీఎల్ క్రికెటర్ల వేలం ఆదివారం బెంగళూరు వేదికగా జరగబోతోంది. 5 ఫ్రాంచైజీల మొత్తం బడ్జెట్ 15 కోట్లుగా ఉంటే గత సీజన్ కంటే 1.5 కోటి పెరిగింది. ఒక్కో ఫ్రాంచైజీ వద్ద తక్కువ మొత్తమే ఉన్నప్పటికీ పలువురు స్టార్ క్రికెటర్లు వేలానికి రానున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్, న్యూజిలాండ్ పేసర్ లీ తహుహు, వెస్టిండీస్ ఆల్రౌండర్ డియాండ్రా డాటిన్ తదితర టాప్ స్టార్లు వేలంలో ఉన్నారు. వీరితో పాటు భారత్కు చెందిన స్నేహ రాణా, పూనం యాదవ్, వేద కృష్ణమూర్తులు కూడా వేలంలోకి వచ్చారు. గత 2 సీజన్లలో రన్నరప్తో సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ చేతిలో అందరికంటే తక్కువగా 2.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. గుజరాత్ జైంట్స్ చేతిలో గరిష్టంగా 4,40,00,000 అందుబాటులో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర 3,25,00,000 ఉన్నాయి. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగిన ట్రేడింగ్లో ఒక్క డానీ వాట్ బదిలీ మాత్రమే జరిగింది. యూపీ వారియర్స్ నుంచి ఆర్సీబీ ఆమెను కొనుక్కుంది. ఇదిలా ఉంటే WPL2 మినీ వేలానికి ముందు 5 ఫ్రాంచైజీలు 24 మంది క్రికెటర్లను వద్దనుకున్నాయి. అయితే ఫ్రాంచైజీలు కలిపి 25 మంది విదేశీ క్రికెటర్లు సహా 71 మందిని అట్టిపెట్టుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు 4 రేసి క్రికెటర్లను వదులుకోగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5, గుజరాత్ జైంట్స్ 7 మందికి గుడ్ బై చెప్పాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిల్లో యశశ్రీ, త్రిషా పూజితకు నిరాశ ఎదురవగా అరుంధతి రెడ్డి, స్నేహదీప్తి, శబ్నం షకీల్, సబ్బినేని మేఘన, అంజలి శర్వానీని వారి పాత ఫ్రాంచైజీలు కొనసాగించాయి. జట్లు వదిలేసుకున్న వాళ్ళలో పూనం యాదవ్, స్నేహ రాణా, వేద కృష్ణమూర్తి వంటి టాప్ క్రికెటర్లు ఉన్నారు. కాగా మినీ వేలంలో 91 మంది భారత క్రికెటర్లు, 29 మంది విదేశీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఫ్రాంచైజీలు తమ రీటైన్ జాబితాను ప్రకటించిన వేళ ఇంకా 19 స్లాట్లు మాత్రమే మిగిలిన్నాయి.